దయ్యంలాగా అయిపోతుంది ఫేస్. అదేదో పార్ట్ మంది కాదని వదిలేస్తుంది ఫేస్కి మేకప్ చేసుకొని. ఇవన్నీ ఫ్రీ టిప్స్ మీ అందరికి చూసారు. మేకప్ అంటే మెయిన్గా ఐస్ అండ్ లిప్స్ అంతే. హెయిర్ అంతా పోయిందండి. చాలా బాగా చేశారు. ఆల్ క్రెడిట్ గోస్ టు నితిన్ అన్న. సెకండ్ డే ఇన్ వరంగల్. బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడికి ఎక్కడ హోటల్ బాగుంటుంది, బెస్ట్ ఏంటి, ఇటు ఈవెంట్స్ ఇటు మీకు వీడియోస్ ని కూడా అందించాలి అని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంత ఉంటుంది అన్నట్టు ఇంతంత తినేసి బుక్కెడు బయలుదేరాలిగా. థ్యాంక్ యూ ఫ్యూజన్ 4 ఈవెంట్స్. థ్యాంక్ యూ వరంగల్. వరంగల్లో కూడా చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకొని చాలా ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యి వెళ్తున్నా. గాడ్ బ్లెస్సింగ్స్ ఏంటి అంటే వరంగల్. చలో మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాము. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ ప్రౌలికా అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో వరంగల్ వెడ్డింగ్ వ్లాగ్ పార్ట్ 1 అని చేశాను. దాని కంటిన్యూ పార్ట్ 2 ఇది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 వెళ్ళి చూసేయండి. కంటిన్యూ మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. 6:05 అవుతుంది. 6:30 6:40 వరకు వెన్యూకి వెళ్ళాలి. డైరెక్ట్ కాంపాక్ట్ పెడుతున్నా. ఫౌండేషన్ తోటి ఒక బేస్ వస్తుంది, బట్ నాకు ఎందుకు నచ్చట్లేదు. మరి హెవీగా అనిపిస్తుంది ఫేస్ మీద. దయ్యంలాగా అయిపోతుంది ఫేస్ అంతా. అందుకే నేను లైట్ తీసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫేస్ ఏరియా మాత్రమే మేకప్ చేసుకుంటారు. ఈ ఇయర్స్, ఈ నెక్, హ్యాండ్స్ ఏదైతే మనకు షో ఆఫ్ చేస్తామో బాడీ, అదేదో పార్ట్ మంది కాదని వదిలేస్తారు ఓన్లీ ఫేస్కి మేకప్ చేసుకొని. బట్ కంపల్సరీ మీరు ఏదైతే వేస్తున్నారో ఫేస్కి పౌడర్ వేస్తారా, ఫెయిర్ అండ్ లవ్లీ వేస్తారా, క్రీమే వేస్తారా, ఫౌండేషన్ వేస్తారా, కాంపాక్ట్ వేస్తారా, ఏం వేసినా ఇది ఏం వేస్తారో వీటికి కూడా అవే వేయండి. అండ్ మీరు వేసుకునే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీ ఫేస్కి అది మీ స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇవన్నీ ఫ్రీ టిప్స్ మీ అందరికీ చూసేవాళ్ళకి. చూడండి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. నేను పౌడర్ లాంటి ప్యాలెట్ ఉంటుంది, సో అది వాడతాను. ఐబ్రో పెన్సిల్ కాకుండా. పెన్సిల్ వాడితే అంత బాగోదు. ఇది ఏంటి అంటే మన న్యాచురల్ ఐబ్రో లుక్ ఇస్తుంది. ఏదో పెన్నుతోటి పెట్టి రాసినట్టు కాకుండా. నా సజెషన్ ఏంటి అంటే పెన్సిల్ యూజ్ చేయకుండా పౌడర్ యూజ్ చేసి చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకే. చాలా చేంజ్ వచ్చేస్తుంది. మేకప్ అంటే మెయిన్గా ఐస్ అండ్ లిప్స్ అంతే. నువ్వు పౌడర్ వేసినావా, ఫౌండేషన్ వేసినావా, కాంపాక్ట్ కొట్టినా. నాకు కూడా డార్క్ సర్కిల్స్ ఉంటాయి, బట్ ఈవెన్ దో ఐస్కి లిప్స్కి వేసుకుంటే ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇది మెయిన్ హ్యాక్. నన్ను అడిగితే ఏం పెట్టుకోకపోయినా బాగుంటుంది, ఎందుకంటే ఐస్ అంతా మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. నేను ఇలాంటివి తప్పవి ఇంకా పెట్టాల్సింది మేము లుక్ కోసమైనా. పెట్టే ఐస్ ఖరాబ్ అయితే ఏమో చాలామంది అని కూడా ఫీల్ అవుతాను నేను అప్పుడప్పుడు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. తప్పదు. ఈ బేబీ హెయిర్స్ ఉంటాయి, చాలా డిఫరెన్స్ అదనమాట ముచ్చట. ఇప్పుడు ఇంకా చేంజ్ అయిపోతుంది. సెట్. ఓకే డన్. సారీ, దిస్ ఈజ్ మై లుక్. హెయిర్ అంతా పోయిందండి. ఇదేదో అట్లా కనిపిస్తుంది అంతే, హెవీగా ఉన్నట్టు. బట్ ఏం లేదంతా గాలి. 6:20 అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంటే నేను చాలా త్వరగానే ఫాస్ట్గా రెడీ అయిపోయినా. నేను ఏం చేశానంటే స్నాక్స్ లాగా అప్పుడప్పుడు నేను తినడానికి అని చెప్పి సో డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాను నేను. సో డ్రై ఫ్రూట్స్, సో స్నాక్స్ లాగా వీటిని తినేస్తా. అలా డ్రై ఫ్రూట్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం తినేసాను. ఆల్మోస్ట్ బయటికి వెళ్ళినప్పుడు బయటి ఫుడ్ దాదాపు అవాయిడ్ చేస్తూ ఉంటాను, ఎక్కువ తినను. బట్ ఎప్పుడో ఒకసారి తప్పదు అన్నప్పుడు ఇంకా తీసుకుంటాను. సో ఇప్పుడు వెళ్ళి సంగీత్ కాబట్టి పర్ఫార్మెన్సెస్ లిస్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్కి ఛాన్స్ ఉందా లేదా ప్లాన్ చేసుకొని చేస్తే ఏం చేయాలి అదంతా ఆన్ స్పాట్లో డిసైడ్ చేసేయచ్చు. సో వెళ్ళి ఒకసారి వాళ్ళతో కూర్చొని లిస్ట్ రాసుకోవాలి. ఇప్పుడు సంగీత్ గ్లింప్స్ కూడా చూపిస్తాను. మాట్లాడడం కుదరదు అనుకుంటా, బట్ విజువల్స్ చూపిస్తాను, చూసేయండి. ఇంకా నైట్ ఏ టైం అవుతుందో నాకు కూడా తెలీదు. ఇప్పుడు వెళ్తే క్రౌడ్ తక్కువ ఉన్నారు కాబట్టి త్వరగా అయిపోవచ్చు. అయిపోతే త్వరగా వచ్చి హ్యాపీగా బజ్జుంటే రేపు మార్నింగ్ బర్త్డే కూడా ఉంది ఇక్కడే వరంగల్లో. అది కూడా చేసుకొని రేపు ఈవెంట్ అయిపోగానే ప్యాకప్ చేసేసుకొని హైదరాబాద్కి వచ్చేయడమే. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్,
ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో రెడీ అయిపోయాను, ఇంకా వెళ్ళేసి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్ని. యా, చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అలా ఈవినింగ్ సంగీత్కి కూడా రెడీ అయిపోయాను. ఇంకా కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకున్నాను. మళ్ళీ టైం దొరకదు కాబట్టి ఆన్ స్టేజ్, ఆఫ్ స్టేజ్ లైఫ్ని, ఆ స్ట్రగుల్స్ని మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోస్ తీస్తూనే ఉంటాను. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యాంకర్ ప్రౌలిక అఫీషియల్ ఛానల్. లైటింగ్ ఏదో లైట్గా వచ్చేసింది. రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం మళ్ళీ సేమ్ వెన్యూ అక్కడే. అలా ఈవినింగ్ వరంగల్ వ్యూని చూస్తూ వెళ్తూ లొకేషన్కి రీచ్ అయిపోయాను. లొకేషన్కి వెళ్ళేసరికి సంగీత్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. గ్రూమ్ ఫోటోషూట్ జరుగుతుంది, చూసేయండి. గుర్తుపట్టారా, లాస్ట్ వీడియోలో హల్దీ మార్నింగ్ ఇక్కడే జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ సంగీత్ గ్రాండ్ అరేంజ్మెంట్స్తో రెడీ అయిపోయింది. ఇంకా సో నేను కూడా రెడీ, ఫ్యామిలీ అందరూ రెడీ అవుతున్నారు లోపల. సో ఇంకా వాళ్ళు ఇంకొక 5 to 10 minutesలో వచ్చేస్తారు. ఆ లోపు నేను ఇంకా గ్రూమ్, బ్రైడ్ని కలిసి పర్ఫార్మెన్సెస్ లిస్ట్ ఏదైతే ఉందో అదంతా లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఇంకా సంగీత్కి టోటల్ సెట్ అనమాట. మార్నింగ్ హల్దీ జరిగింది కదా, దాని విజువల్స్ కొన్ని ఫ్యూజన్ 4 ఈవెంట్స్ వాళ్ళు ఎడిట్ చేసి స్క్రీన్లో ప్లే చేయడం జరిగింది. సో దాన్ని అందరం కూడా ఎంజాయ్ చేశాము. మీరు అందరూ రెస్పాండ్ ఇస్తేనే స్టార్ట్ చేద్దాం. అక్కడ చూడండి, వాళ్ళ ఎంట్రీకి రెడీగా ఉన్నారు అక్కడ. అలా సంగీత్ స్టార్ట్ అయిపోయింది. బ్రైడ్ అండ్ గ్రూమ్ చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి వచ్చేసారు. సో గ్రాండ్ వెల్కమ్తో వాళ్ళకి ఎంట్రీ చేసేసి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. అలా అనుష గారిని, లలిత్ హరీష్ గారిని గ్రాండ్ వెల్కమ్తో స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసాను. సో మీరు జూన్ 8 కాకుండా ఫస్ట్ టైం చూసారు కదా, పాపం అర్థం చేసుకొని ఇంకొకసారి వాళ్ళని పోతుంది గొంతు, ఇంకా పర్ఫార్మెన్స్ చాలా ఉన్నాయి. సో ప్లీజ్. అలా వాళ్ళతో మాట్లాడి కొన్ని టాస్క్లు ఇచ్చి అలా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి సంగీత్ స్టార్ట్ చేసేసాను. ప్లీజ్ వెల్కమ్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేసారు. చూసేయండి మీరు కూడా గ్లిమ్స్ ని. హాయ్ చెప్తారా, నమస్తే పెడతారా, ఒక పోజ్ ఇవ్వండి. అసలు వెడ్డింగ్ ఈవెంట్స్ అంటేనే ఒక ఎమోషన్ కదా. బ్రైడ్ సైడ్ ఫ్యామిలీస్, గ్రూమ్ సైడ్ ఫ్యామిలీస్, లైఫ్ టైమ్ మెమరీస్. అసలు పిల్లలు ఎప్పుడు చూసుకునే ఆ ఫొటోస్, వీడియోస్, మెమరీస్ వాళ్ళకి క్రియేట్ చేయడం అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతా అప్పుడప్పుడు నేను. ఈవెంట్ అంటే ఏదో వచ్చామా, చేసామా, వెళ్ళామా అన్నట్టు కాదు. ఒక రెస్పాన్సిబిలిటీ తోటి చేయాలి. లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేసి వెళ్ళాలి. ఈ రోజు హల్దీ అయినా సరే, సంగీత్ అయినా సరే, ఎలా అనిపించింది? ఫ్యూజన్ 4 ఈవెంట్స్ నుంచి ఈ రోజు అరేంజ్మెంట్స్ మీకు ఎలా అనిపించాయో కూడా ఒకసారి రివ్యూ ప్లీజ్. మార్నింగ్ నుంచి అంటే ఫస్ట్ ఈవెంట్స్ పెట్టినప్పుడు అంటే ఏముంటాయి అన్నది క్లియర్ గా తెలియకుండా, అంటే గేమ్స్ ఉన్నాయి అది అన్నట్టు తెలుసు. బట్ యా అంటే స్టార్టింగ్ నుంచి చూస్తే అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, బాగుండే. అంటే ప్రతి ఈవెంట్ యా మొత్తం అంటే హల్దీలో ఫస్ట్ అందరూ అంత ఎనర్జీ లేకుండే, బట్ మెల్లిమెల్లిగా అందరూ ఒక్కసారి మొత్తం ఫుల్ ఎనర్జీతో యా ఇట్ వాస్ రియలీ గుడ్. చాలా బాగా చేశారు. మీరు కూడా యాక్చువల్లీ యా పార్ట్ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ యా ఎనీథింగ్, బట్ యా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగా చేశారు. ఆల్ క్రెడిట్ గోస్ టు నితిన్ అన్న. ఎక్కడున్నారు నితిన్ అన్న? ఫ్యూజన్ 4 ఈవెంట్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఆర్గనైజ్ అన్ని చేస్తూ అసలు ఏమేమి యాడ్ చేయాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటది అన్నట్టు అన్ని హెల్ప్ చేస్తూ ఇట్లా చెప్తుండే. చాలా బాగా అనిపించింది. మీరు చెప్పండి, పర్లేదు అక్కడ నుండి మీరు చెప్తున్నారు కదా. వన్ వర్డ్ ఫర్ మీ, ఎనర్జెటిక్. ఓ థ్యాంక్ యూ చెప్పేశారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఫ్యూజన్ 4 ఈవెంట్స్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, సంగీత్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫుల్ గ్రాండ్ సక్సెస్. అందరూ కూడా చాలా ఎంటర్టైన్ ఫీల్ అయ్యారు. మొత్తానికైతే ఇప్పుడు టైం వచ్చేసి 11:55 అవుతుంది. ఇప్పుడు రూమ్కి రీచ్ అయ్యాను నేను. ఇందాకే అక్కడే తినేసి వచ్చేసాను డిన్నర్. సో సంగీత్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రేపు మార్నింగ్ బర్త్డే ఉంది. ఇంకా బర్త్డే కూడా ఒకటి చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు. రేపు మార్నింగ్ కాస్త లేట్గానే లేచినా పర్లేదు కాబట్టి నాకు తెలిసి 11కి ఆ టైంకి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. 10:30, 11కి అనుకుంటున్నాను నేనైతే. సో మెల్లిగా లేచినా నడుస్తుంది. బర్త్డే ఈవెంట్ ఒక్కటి చేసుకుంటే ఇంకా క్లోజ్ ఇక్కడితో. చూద్దాం ఇంకా నేను ఏమేమి క్యాప్చర్ చేయగలుగుతానో ఏమో. సో ఇది నా డే 1. రేపు డే 2 ఏం జరుగుతుందో, ఏమేమి రికార్డ్ చేస్తానో నాకు కూడా తెలీదు. సో గుడ్ నైట్. ఇప్పటికైతే పనుంది చాలా, పడుకోవడానికి ఇంకా 1 అవుతుందో 2 అవుతుందో. గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. యాక్చువల్లీ టైం వచ్చేసి 7:30 అవుతుంది. నైట్ 1:30కి అట్లా పడుకున్నా.
మంచి నిద్ర పట్టింది. ఫుల్ టైర్డ్ అయిపోయేసరికి అసలు మామూలుగా కాదు, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయా. ఫుల్ కొంచెం పెయిన్స్ ఉన్నాయి, లెగ్ పెయిన్స్. సో ఓకే, ఈరోజు మార్నింగ్ అన్నారు కానీ ఆఫ్టర్నూన్ అవుతుంది నాకు తెలిసి, 7:30 అవుతుంది కదా. ఇంకా ఇప్పుడే లేచాను, కొద్దిసేపు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఏ టైంకో ఆ టైంలోపు రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో టిఫిన్ కూడా చేసేయాలి కాబట్టి అవన్నీ పనులు చేసుకోవాలి. ఇప్పుడు కాల్ చేశాను, కనుక్కున్నాను. 10:30, 11 ఆ టైంకి రండి అన్నారు. ఆఫ్ కోర్స్ బర్త్డేస్ మధ్యాహ్నం స్టార్ట్ అవుతాయి, ఎట్లాగో అందరూ లంచ్ టైంకి అట్లా వస్తారు, ప్రిఫర్ చేస్తారు. మెయిన్ ఫ్యామిలీ వెన్యూకి 11కి అట్లా వచ్చేస్తారు ఎలాగో. సో నేను కూడా అదే టైంకి వెళ్తే అయిపోతుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంత బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసేసుకొని మెల్లిగా రెడీ అయిపోయి హ్యాపీగా మీతో మాట్లాడవచ్చు మళ్ళీ. సో ఫ్రెష్ అప్ అయిపోతా, ఇంకా బాయ్. ఇప్పుడే స్నానం అయింది, 10 అవుతుంది ఇప్పుడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే నైట్ కొంచెం లేట్గా తిన్నాం కాబట్టి అప్పుడే ఎందుకు అని కొంచెం లేట్గా తిందామని డిసైడ్ అయినా. అయితే ఇప్పుడు చెప్పాను టిఫిన్ వచ్చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేశాక రెడీ అయిపోవాలి. ఎందుకంటే 10:30 to 11 అన్నారు కాబట్టి నాకు ఆల్మోస్ట్ 15 minutes అలా, అంతే, టైం ఎక్కువ పట్టదు రెడీ అవ్వడానికి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి ఇంకా వెళ్ళాలి మళ్ళీ. ఇవాళ వెన్యూ ఎక్కడ అనేది ఇంకా లొకేషన్ షేర్ చేయలేదు, చేశాక ఒకసారి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి చూసుకొని వెళ్ళాలి ఇంకా. సో ఎస్, సెకండ్ డే ఇన్ వరంగల్, బర్త్డే పార్టీకి రెడీ అయిపోతాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది, ఇంకా తినేసి రెడీ అయిపోతాం. తెలిసిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేయండి. మీరు కంటిన్యూగా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సపరేట్గా మీకు కంటెంట్ అవసరం లేదు. మీరు చేస్తున్నదే జెన్యూన్గా చూపించండి. అండ్ స్టేజ్ మీద విజువల్సే కాకుండా ఆఫ్ స్టేజ్లో మీ రియల్ లైఫ్ మీరు ఎలా ఉంటారో అనేది క్యాప్చర్ చేసి పెట్టండి అని చాలామంది సజెస్ట్ చేశారు. సో సజెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలో కూడా సజెస్ట్ చేయండి, కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇంకా కొందరు యాంకరింగ్కి సంబంధించిన టిప్స్ ఏమైనా అండ్ ఏదైనా నాలెడ్జ్ షేర్ చేయమని అడుగుతుంటారు, కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు. డెఫినెట్గా షేర్ చేస్తాను, నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తాను. రెడీ అయిపోయాను. సో లొకేషన్ వచ్చేసింది, వెళ్ళిపోదాము వెన్యూకి. ఇక్కడ నుంచి ఒక 6.8 kilometers ఉంది, అంటే ఒక 15 minutes చూపిస్తుంది. సో స్టార్ట్ అయిపోదాము, ఇంకా వెళ్ళిపోయి అక్కడ బర్త్డే పార్టీ చేసుకొని ఈవెంట్ సక్సెస్ చేసుకొని అక్కడ విజువల్స్ కూడా చూపిస్తాను వీలైతే. ఆ తర్వాత క్లోజ్ అయ్యాక మీతో మాట్లాడతాను. అలా వరంగల్లో సెకండ్ డే బర్త్డే ఈవెంట్ Vision 4 వాళ్ళది. సో అలా హాల్కి రీచ్ అయిపోయాను. ఇంకా నేను వెళ్ళే వరకు 50% వచ్చేసారు ఆల్రెడీ అందరూ. ఇంకా బ్యూటిఫుల్ డెకరేషన్తో రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా స్టార్ట్ చేసేసాను ఎంటర్టైన్మెంట్. సో పెద్దవాళ్ళతో కిడ్స్తో అలా కాసేపు గేమ్స్, క్వశ్చన్స్ అలా కొంచెం ఫన్ క్రియేట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి ఇంకా కేక్ కటింగ్ జరిగిందనమాట. ఆ తర్వాత మ్యాజిక్ షో కూడా. సో అలా కాస్త ఈవెంట్ క్లోజ్ చేసుకున్నాను. బర్త్డే అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది, మధు, యాక్చువల్గా దాని దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు. సడన్గా ఒక చిన్న పని కూడా ఉన్నది అట్లాగే. నేను ఒకసారి తన దగ్గర నా కోట్ మర్చిపోయాను, అది కూడా కలెక్ట్ చేసుకుందాము అని, అండ్ తనని కూడా చూద్దాము అని వెళ్తున్నా తన దగ్గరికి. ఒకవేళ వీలైతే ఆ విజువల్స్ చూపిస్తా, తను ఓకే అంటే, లేదు అంటే చూపించను. ఇక్కడ నుంచి హాల్ దగ్గర నుండి మాకు 6 kilometers ఉంది, అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఫాస్ట్గా మళ్ళీ హోటల్కి వెళ్ళి గెటప్ చేంజ్ చేసేసి, అంటే లుక్ చేంజ్ చేసుకొని ఇంకా మేము ఇంత లంచ్ ఏమన్నా తినేసి సిటీకి బయలుదేరిపోతాం. అంతే, ఇది నా వరంగల్ ట్రిప్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి. వరంగల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం నేను మళ్ళీ వరంగల్కి వస్తే ఒకవేళ ఏదైనా ఫుడ్ ఇక్కడ ఏ స్పెషల్ ఉంది ఏంటి అనేది నాకు చెప్తే నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. అంటే ఇక్కడికి ఎక్కడ హోటల్ బాగుంటుంది, బెస్ట్ ఏంటి, చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి. మాకు వరంగల్ అంటేనే ఇంతకుముందు చెప్పినట్టు వీడియోలో 1000 స్తంభాల గుడి అనేది ఒకటే ఐడియా ఉంది. ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ చూడదగ్గ మీరు కూడా చెప్పండి. నా ఫ్రెండ్ ఉంది అఫ్ కోర్స్, తన్ని కూడా అడుగుతాను. కానీ మీరు కూడా చూస్తున్న వాళ్ళు మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి, నేను అన్ని చూస్తాను, మీ అందరికీ రిప్లైస్ ఇస్తాను. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి యాంకర్ ప్రౌలిక అఫీషియల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా అప్డేట్స్ ఇలా ఇస్తూ ఉంటాను. మామూలుగా
టైం తీసుకోవడానికి చాలా టైం తీసుకున్నా నిజంగా వీడియోస్ చేయడానికి. కానీ ఇప్పటి నుంచి ఇటు ఈవెంట్స్ ఇటు మీకు వీడియోస్ని కూడా అందించాలి అని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి కొంచెం బిజీగా ఉన్నా సరే దాంట్లో నాకు దొరికినంత టైం మీకు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. సో ఏది జరుగుతుంది ఏంటి అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఫేస్బుక్లలో కూడా సేమ్ యాంకర్ ప్రౌలిక ఆఫీషియల్ అని ఉంటుంది. మీకు షార్ట్గా ఏదైనా సరే మీకు ఇన్స్టాలో కనిపిస్తుంది కాబట్టి ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. సో థ్యాంక్ యూ. చూపిస్తాను, ఒకవేళ విజువల్స్ ఏదైనా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తే దానికి తెలియకుండా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే. రైట్. వరంగల్ అంటేనే కాకతీయుల మహాసామ్రాజ్యం, కీర్తిని మోసిన చారిత్రక ప్రదేశం, కళల పుట్టిల్లు. సో అలా అన్నీ నెమరు వేసుకుంటూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాను. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళ డాడీ కోతులు వస్తున్నాయని బయట నుంచి డోర్ పెట్టి వెళ్ళాడట ఏదో వర్క్కి. సో నువ్వే వచ్చి డోర్ తీయాలి, నేను బయటికి రాలేను, పైకి రా అని చెప్తుంది. తను ఇక్కడ ఒక చిన్న విండో ఉంది చూడండి, అందులోంచి చూస్తుంది. ఇంకా నమ్మి నిజమా కాదా అని చూద్దామని వెళ్ళాను. ఇక ఇట్లుంటాయి అప్పుడప్పుడు స్టంటులు. సడన్గా వచ్చినా కదా పాపం తెలీదు. ఓకే వచ్చేసిన. ఇదేం విచిత్రం. ఇదిగో బయటికి రా. మా ఫ్రెండ్, మా దోస్తు మధు, సింగర్, వరంగల్లో నా బెస్టీ. అసలు చాలా రోజులు అయింది మేము కలుసుకొని. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఒక వ్లాగ్ పెడితే ఇలా ఒకసారి కనిపించడానికి పాపం. థ్యాంక్ యూ డియర్. అలా కాసేపు మాట్లాడుకొని ఫొటోస్ దిగేసి ఇంకా హోటల్కి రిటర్న్ అయిపోయాను. సో ఈవెంట్ ఫినిష్ అయిపోయింది వరంగల్లో. థ్యాంక్ యూ ఫ్యూజన్ 4 ఈవెంట్స్. సో వరంగల్లో చాలా మంచి ఈవెంట్స్ చేస్తున్నారండి నిజంగా. వరంగల్ పీపుల్ అలాగే ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ వాళ్ళు చేస్తున్నారు ఈవెంట్స్. సో ఫ్యూజన్ 4 ఈవెంట్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి దగ్గరుండి చాలా బాగా క్లయింట్స్కి అంటే కస్టమర్కి సాటిస్ఫై అయ్యేలాగా దగ్గరుండి మరి ప్రతి ఒక్క వర్క్ చేస్తున్నారు. టీం అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు అంటే ఈవెంట్స్కి సంబంధించి. మీ ఫ్యామిలీలో జరిగే ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే ఫ్యూజన్ 4 ఈవెంట్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఎస్, అలాగే వరంగల్లో 3 ఈవెంట్స్. నిన్న మార్నింగ్ వచ్చాను నేను ఇక్కడికి. మార్నింగ్ హల్దీ అండ్ ఈవినింగ్ సంగీత్ చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా బర్త్డే అయిపోయింది ఇంకా. సో మొత్తానికైతే వరంగల్లో ఇలా జరిగింది. ఇంత ఉంటుంది అన్నట్టు. ఒకవైపు ఈవెంట్స్, ఒకవైపు ఇదంతా వ్లాగ్ చేస్తూ, ఒకవైపు ఇంకా రెఫరెన్సెస్. ఆగస్ట్ సీజన్ కాబట్టి ఇంకా కాంటాక్ట్స్ చాలా వస్తున్నాయి, లీడ్స్ అని వాళ్ళందరికీ రెఫరెన్స్లు పంపిస్తూ ఆన్సర్స్ ఇస్తూ, ఒకవైపు ఈవెంట్లో సక్సెస్ చేస్తూ. సో ఇదంతా చాలా ప్రాసెస్. ఈ వీడియో ఎప్పుడు అవుట్ చేస్తానో నాకు కూడా తెలీదు, ఎందుకంటే సో బిజీ షెడ్యూల్ ఉంది. యాజ్ పాసిబుల్ యాజ్ చేయాలి అని నేను కూడా అనుకుంటాను, బట్ చూద్దాం. ఎస్, సో ఇది నా వరంగల్లో వ్లాగ్ అన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి నా పరిస్థితి. ఒక ఈవెంట్కి వెళ్తున్నామంటే హ్యాపీగా వెళ్ళి స్టేజ్ మీద ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు కదా, అలా ఏముండదు. ఇదంతా ఉంటుంది. ఎస్, సో ఇప్పుడు వెంటనే ఇదంతా ఫ్రెష్ అప్ అయిపోయి గెటప్ చేంజ్ చేసుకొని ఇంత టిఫిన్ అంటే లంచ్ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఫాస్ట్గా. సో వెళ్తూ మాట్లాడుకుందాం. ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడు అంత లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను మొత్తానికి. ఇంకేం లేదు, చూడండి లగేజ్ ప్యాక్ అయిపోయింది, ఇంకేం లేదు ఇంకా. సో లంచ్ కూడా ఆర్డర్ పెట్టేశాను. లంచ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే సిటీకి. సో మొత్తానికైతే ఇంతంత తినేసి బుక్కెడు బయలుదేరాలిగా. అట్లన్నమాట విషయం. థ్యాంక్ యూ ఫ్యూజన్ 4 ఈవెంట్స్. సో 3 ఈవెంట్స్ చేయడం జరిగింది వాళ్ళతో టైఅప్ అయి. సో చాలా బాగా జరిగాయి 3 ఈవెంట్స్ కూడా. వరంగల్లో ఉన్న వాళ్ళందరూ అండ్ ఎక్కడైనా సరే తెలంగాణ కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి అవుట్పుట్ ఇచ్చారు అసలు. డెకర్ అయినా ఏ ప్రాప్ అయినా సరే, అంటే మీరు ఏది చూస్ చేసుకున్నా దానికి ది బెస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సో గో త్రూ కాంటాక్ట్. వాళ్ళ ఇన్స్టా ఐడి ఫ్యూజన్ 4 ఈవెంట్స్ అని ఉంటుంది ఇన్స్టాలో. అలాగే యాంకర్ ప్రౌలిక అని మీరు ఒకవేళ వస్తే నా ఛానల్, నా ఇన్స్టాకి వస్తే నేను ట్యాగ్ కూడా వేసాను కొన్ని పోస్ట్లు. సో చూడండి, మీకు కనిపిస్తుంది అందులో కూడా ఫ్యూజన్ 4 ఈవెంట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్యూజన్ 4 ఈవెంట్స్ అందరికీ. థ్యాంక్ యూ వరంగల్. యా, వరంగల్లో కూడా చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకొని చాలా ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఏ కొత్త ఈవెంట్ చేసినా సరే ఒకటి ఏంటి అంటే యాంకర్గా నాకు ఒక గాడ్ బ్లెస్సింగ్స్ ఏంటి అంటే నేను చాలా వందల మందిని కనెక్ట్ అవుతూ ఉంటాము. స్టేజ్ పైన కావచ్చు, ఎక్కడైనా మేము గుర్తుపట్టకపోవచ్చు, బట్ మమ్మల్ని వాళ్ళు మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. సో అలా ఫీడ్ అయిపోతాం అనమాట. ఎందుకు అంటే వాళ్ళని అంత బాగా జస్ట్ వచ్చి ఒక హాఫ్ డే మేము ఉండి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోతాం కావచ్చు, కానీ వాళ్ళకు లైఫ్ టైం అదొక మెమరీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ది బెస్ట్ మూమెంట్స్ అన్నీ జరుగుతాయి కదా. మ్యారేజ్, వెడ్డింగ్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎనీ బిజినెస్ ఈవెంట్స్ ఏదైనా
సరే. సో అది వాళ్ళ లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ కాబట్టి. సో ఈ హోస్ట్గా ఒక లక్కీ ఏంటి అంటే అలా గుర్తుండిపోతాము. సో అలా చాలా వందల వేల మందిని మేము కనెక్ట్ అవుతూ ఉంటాము. సో అంతమందిని రీచ్ అవుతూ వెళ్తున్నాము సో త్రూ ఇలా ఈవెంట్స్ ద్వారా. సో థ్యాంక్ యూ వరంగల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ ఫ్యూజన్ ఫర్ ఈవెంట్స్ ఫర్ చూసింగ్ మీ. అలాగే వరంగల్ చలో మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాము. నన్ను ఫాలో అవుతుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాంకర్ ప్రవళిక ఛానల్ని. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, చాలా అప్డేట్స్ వస్తాయి. సో ఓకే, వెళ్తూ వెళ్తూ విజువల్స్ చూపిస్తా ఇంకా. థ్యాంక్ యూ. వచ్చింది బిర్యానీ వచ్చింది. లంచ్ చేసేసుకొని ఇంకా చెక్అవుట్ అయిపోయి లగేజ్ తీసుకొని కిందికి వచ్చేసాను. ఎంఎల్ గ్రాండ్లో స్టే చాలా బాగా జరిగింది. బాగున్నాయి రూమ్స్ అన్నీ కూడా క్లీన్గా న్యూగా చేసినట్టున్నారు, చాలా బాగున్నాయి. సో ఎవరైనా స్టే చేయడానికి వస్తే వరంగల్లో ఎంఎల్ గ్రాండ్ చాలా బాగుంది. సో ఇది ప్రెసిడెంట్ డాబాలో ఉంది. అలా మొత్తానికి వరంగల్లో మెమరీస్ క్రియేట్ చేసుకొని ఇంకా హైదరాబాద్కి తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసేసాను. ఇంకా దారిలో అలా వస్తూ ఉంటే స్వర్ణగిరి టెంపుల్, భువనగిరి కిల్లా, ఇలా స్పెషల్ లొకేషన్స్ అన్నీ కార్లోంచే చూస్తూ ఎంజాయ్ చేస్తూ సేఫ్గా హైదరాబాద్కి రీచ్ అయిపోయాను. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో క్రియేట్ చేయాలో కమెంట్ చేయండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. చూసారుగా ఎంత బిజీ ఉన్నా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను కాబట్టి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యాంకర్ ప్రవళిక అఫీషియల్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.